మేడం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలంతా చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. ప్రజలకు ఎటువంటి మంచి జరగట్లేదు. రేపు పొద్దున్న ఎన్నికలు వస్తే మా ప్రభుత్వం వస్తుంది. ప్రజలంతా వైసీపీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కోరుకుంటున్నారనేసి అయితే వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఏంటి యాక్చువల్‌గా గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? ఏమనుకున్నారు? దీనంతటికీ ఒకటే మాట అండి. ఇవాళ పహల్గామ్‌లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో ఎటు ఏ పార్టీని చూసుకున్నా వాళ్ళని ఒకళ్ళని మనం ఏలెత్తి చూపించడం అనేది కాదు, కానీ ఇటు జనసేన పార్టీ తరపున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు నిరాహార దీక్షలన్నీ కొవ్వొత్తులతో నినాదాలు చేస్తూ వాళ్ళకి సంతాపాన్ని వ్యక్తపరచడంలో ఇతర పార్టీలకు అతీతంగా చేశారు. ఇది ఒకటే మాట. అలాగా ప్రతి దానిలోనూ కూడా మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి కార్యక్రమాల్లోనూ సేవా కార్యక్రమాల్లోనూ ముందుగా ఉండి ప్రజలకి ప్రగతిని తీసుకొస్తూ స్టేట్ అంతా కూడా, స్టేటే కాకుండా రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా కూడా ఆయన వాళ్ళ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు అంటే తెలియని వారు అనేది అది అతిశయోక్తి కాదు. ఇది ఒకటే మాట. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రజలకు అందుబాటులో లేడు, హెలికాప్టర్లో తిరుగుతున్నాడు. ఇంతకుముందు అయితే కార్ టాప్ ఎక్కి ప్రజల మధ్య తిరిగేవాడని చెప్పి మాజీ మంత్రి పేర్ని నాని అంటున్నారండి. మీరు మాజీ మంత్రి పేరు నాని గారు ఆ ఊరిలోనే ఆ మచిలీపట్నానికి సంబంధించి నేను ఆ డివిజన్లో మచిలీపట్నం 4వ డివిజన్లో కార్పొరేటర్గా 2021లో వైసీపీ ప్రభుత్వంలో ఆ వేవ్లోనే గెలిచిన మొట్టమొదటి కార్పొరేటర్గా విన్నాను. ఇదొకటే సమాధానం అండి పేరు నాని గారికి. మేము ఏ విధంగా సమాధానం చెప్పామనేది, మేము ఇవాళ సమాధానం చెప్పామంటే మా వెనక ఉన్న పవన్ కళ్యాణ్ గారు, మా జనసేన పార్టీ ఎంతో బలోపేతంగాను న్యాయబద్ధంగా ఉండబట్టే ఇవాళ మేము ఆ 21లో గెలవడానికి కారణం మా పవన్ కళ్యాణ్ గారు. ఇదే సమాధానం అండి. బందర్ మహిళగా చెప్పండి, పవన్ కళ్యాణ్ని ఎక్కువగా విమర్శించేది బందర్ అప్పుడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న పేరు నాని. అసలు ఎందుకు పేరు నాని పవన్ కళ్యాణ్ అంటే విరుచుకుపడేవారు? పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టేవారు. మొదట తనే పవన్ కళ్యాణ్ గురించి వ్యాఖ్యలు చేసేవారు. అది ఏదో అంటారు కదా, ఉడతూపులు అని చెప్పి ఆయనే చెప్పారు గతంలో మీటింగ్లో. ఆయన ఏంటంటే ఆయన్నే తగ్గిపోతున్నారు, ఆయన ఏంటనేది ప్రజలకు అర్థమవుతుందన్న తరుణంలో అవతల వాళ్ళ మీద బురద చల్లే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఇతర ఎవరి నాయకులను చూస్తే వాళ్ళని ఆయన నోటికి వచ్చినట్టుగా ఆయన మాట్లాడటం అనేది ఆయనకి ఎలాగంటే ఆయనకి వెన్నతో పెట్టిన విద్య లాంటిది. దీన్ని మా ప్రజలు కూడా దీన్ని ఎలా నిరాకరించారనేది గత ఎన్నికల్లో మనకి చూపించారు, ప్రజలే చూపించారు. దానికి సమాధానం ఇంకెంతకంటే ఇంకేం చెప్పమంటారు. మళ్ళీ ఎన్నికలు వస్తే వైసీపీ వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. అదేనండి, పగటి కళ్ళ కనొద్దని చెప్పడంలో పగటి కళ్ళ కనకూడదు, అవి నిజం అవ్వు. ఎప్పుడు యాంకర్ శ్యామ్లో కూడా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరీ ముఖ్యంగా మహిళలపైన అత్యాచారాలు, దాడులు జరిగిపోతున్నాయని చెప్పి అయితే ఆమె శ్యామల గారు మాట్లాడుతున్నారు. యాంకర్ శ్యామల అన్నారు అంటే ఒక వృత్తిని అయితే నేను ఎంచి చెప్పట్లేదు. ఆవిడ గురించి కానీ ఆవిడ ఏంటనేది అందరికీ తెలుసు, మీడియా పరంగా కానీ ప్రజలకు. అంతకుముందు ఆవిడకి రాని పేరు మా అధ్యక్షుల వారిని ఎప్పుడైతే ఆవిడ 4 మాటలు అనగలుగుతున్నారో అప్పటి వరకు లేని అంత పేరు ఇప్పుడు వచ్చింది ఆవిడకి. కానీ ఏ రకంగా వచ్చింది అనేది ఆవిడ మంచి పేరు తెచ్చుకోవాలి. ఒక మహిళగా నేను చెప్తున్నాను, మన నలుగురిలో వెళ్తున్నామంటే మనల్ని చూసి చేతి దండం పెట్టేలా మన ప్రవర్తన, నడవడిక ఉండాలి. దానికి విరుద్ధంగా ఆవిడ ప్రవర్తించారు కాబట్టి ఆవిడ ఇవాళ చెడ్డ పేరు తెచ్చుకున్నారు కానీ మంచి పేరు అయితే కాదు.